Hi viewers, welcome to my channel. In this video I am going to discuss about multiplexer and demultiplexer. ఇప్పుడు మనం ఏమైనా సర్క్యూట్స్ డిజైన్ చేయాలన్నా కొత్తవి ఇంప్లిమెంట్ చేయాలన్నా మనకి చాలా సర్క్యూట్స్ అనేవి మెయిన్ పార్ట్. సో దానికోసం మనం ఏంటి కొత్త మల్టీప్లెక్సెస్, డీమల్టీప్లెక్సెస్, యాడర్స్ లాంటివి యూజ్ చేసుకొని మనం సర్క్యూట్స్ అనేవి డిజైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈసీఈ, త్రిబుల్ ఇలాంటివి ఏమైనా కోర్స్ సైడ్ వెళ్ళాలన్నా మనం సర్క్యూట్స్ అనేవి డిజైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలన్నా విఎల్ఎస్ఐ మీద ఆర్ ఎనీవే చేయాలన్నా కానీ మనకి ఈ సర్క్యూట్స్ అనేవి మెయిన్ పార్ట్. సో మనం మల్టీప్లెక్సెస్, డీమల్టీప్లెక్సెస్, యాడర్స్ ఇలాంటివి యూజ్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? Multiplexer refers to a type of combinational circuit that access multiple inputs of data but provides only a single output. అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి మనం ఇచ్చినప్పుడు ఓన్లీ వన్ సింగిల్ అవుట్పుట్ అనేది మనం చూడగలము. అంటే ఇన్పుట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి బట్ అవుట్పుట్ అనేది ఓన్లీ సింగిల్. సో ఇప్పుడు 2n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకు ఓన్లీ n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. సో మల్టీప్లెక్సర్ కన్వర్ట్స్ ద ప్యారలల్ డేటా ట్రాన్స్మిషన్ టు సీరియల్ డేటా ట్రాన్స్మిషన్. ఇదేంటి ఒక మేజర్ పార్ట్ అనమాట. ఇటు కన్వర్ట్ చేస్తుంది ప్యారలల్ డేటా ట్రాన్స్మిషన్ నుంచి సీరియల్ డేటా ట్రాన్స్మిషన్కి. ఇప్పుడు మల్టీప్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్ మధ్యలో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మల్టీప్లెక్సర్ అంటే ఏంటి, మల్టీప్లెక్సర్ మీన్స్ మెనీ అని ఒకటి గుర్తు పెట్టుకుంటే మనం మెనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాము అండ్ అవుట్పుట్. ఇప్పుడు మనకి చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనం ఏది బెస్ట్ అని ఒకటి చూస్ చేసుకుంటాం. అలా మెనీ ఆపర్చునిటీస్లో మనం ఒకటి. సో అలాగా మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకు ఓన్లీ ఒక సింగిల్ అవుట్పుట్ వస్తుంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ మల్టీప్లెక్సర్. ఇది వచ్చేసరికి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మల్టీప్లెక్సర్ అంటే 2 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది 4:1. అలా 2:1 మల్టీప్లెక్సర్, 4:1, 8:1 అండ్ 16:1 మల్టీప్లెక్సర్స్ ఉంటాయి. సో దీనిలో ఏంటి, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినా కానీ అవుట్పుట్ అనేది ఒకటే ఉంటుంది బట్ మల్టీప్లెక్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు 2:1 మల్టీప్లెక్సర్ అంటే ఓన్లీ అది యూజ్ చేస్తున్నాం. 4:1, 8:1 యూజ్ చేసుకొని మనం ఇన్పుట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు డీమల్టీప్లెక్సర్ అంటే ఏంటి? రిఫర్స్ టు ఏ type of combinational circuit that accepts just a single input of data but directs it through multiple outputs. అంటే సింగిల్ ఇన్పుట్ ఇస్తాము, మల్టిపుల్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఇది ఏంటి, కంప్లీట్లీ ఆపోజిట్ టు ద మల్టీప్లెక్స్డ్ ఏంటి, మల్టిపుల్ ఇన్పుట్స్, సింగిల్ అవుట్పుట్. బట్ హియర్ డీమల్టీప్లెక్స్డ్ అంటే సింగిల్ ఇన్పుట్ ఇస్తే మల్టిపుల్ అవుట్పుట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్న స్కిల్స్ని మనం రిప్రజెంట్ చేయాలంటే చాలా స్కిల్స్ ఉన్నాయని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం, ఇన్ని స్కిల్స్ ఉన్నాయని. అలా ఒక పర్సన్ అంటే అది ఒక సింగిల్ ఇన్పుట్. సో ఇట్ కమింగ్స్ టు మల్టిపుల్ అవుట్పుట్స్. సో డీమల్టీప్లెక్సర్ కన్వర్ట్స్ ద సీరియల్ డేటా ట్రాన్స్మిషన్ టు ప్యారలల్ డేటా ట్రాన్స్మిషన్. ఇది కూడా కంప్లీట్లీ ఆపోజిట్ టు మల్టీప్లెక్సర్. అండ్ కమింగ్ టు ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డీమల్టీప్లెక్సర్, దీనిలో ఏంటి, వన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు 2n అనేది అవుట్పుట్ లైన్స్ అనేవి వచ్చాయి అండ్ సెలెక్షన్ లైన్స్ అనేవి మనం 1, 2, S1, S0, S3 అలా ఇసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ సింగిల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ అవుట్పుట్స్ అనేవి మనకు వచ్చాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసరికి మల్టీప్లెక్సర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? టెలికమ్యూనికేషన్స్, డేటా కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఎన్లాగ్ మీన్స్ కంటిన్యూస్ సిగ్నల్ టు డిస్క్రీట్ సిగ్నల్. అండ్ మెమరీ అడ్రసింగ్ అంటే ఒక పర్టికులర్ గురించి అంటే ఒక సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది ఇక్కడ మల్టీప్లెక్సర్లో. డీమల్టీప్లెక్సర్ ఏంటి, డేటా ట్రాన్స్మిషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. డేటా ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి వేరియస్ దానికి డేటా అనేది మనం పంపిస్తూ ఉంటాం. సో అది వర్క్స్ యాజ్ అండ్ డీమల్టీప్లెక్సర్. అంటే సింగిల్ సిస్టమ్ బట్ ఎక్కువ వస్తున్నాయి. సో అలాగా. So multiplexers and demultiplexers are used to reduce complexity in wireless systems, satellite applications, space communication and high-speed optical circuits లో మనం దీన్ని యూజ్ చేసుకుంటాము. సో డేటా కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి మనం మల్టీప్లెక్సర్స్ అండ్ డీమల్టీప్లెక్సర్స్ యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేసి మనం చాలా నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు, లైక్ 4:1, 2:1 అలాగా. నెక్స్ట్ కమింగ్ టు డిఫరెన్సెస్ బిట్వీన్ మల్టీప్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్కి ఉన్న డిఫరెన్సెస్. మల్టీప్లెక్సర్ ఇన్పుట్స్ ఏంటి, మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు సింగిల్ అవుట్పుట్ వస్తుంది బట్ దానిలో సింగిల్ ఇన్పుట్ ఇస్తే మల్టిపుల్ అవుట్పుట్స్ అనేవి ఫామ్ అవుతాయి. డేటా సెలెక్టర్ అంటే మల్టీప్లెక్స్ అంటే ఒక డేటా సెలెక్ట్ చేసుకొని మనకు ఒక సింగిల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. బట్ దీనిలో ఏంటి, డేటా అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఒక ఇన్పుట్ తీసుకొని మల్టిపుల్ అవుట్పుట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ మల్టీప్లెక్సర్, దీస్ సర్క్యూట్స్ వర్క్ యాజ్ డిజిటల్ స్విచ్. బట్ డీమల్టీప్లెక్సర్లో ది సర్క్యూట్స్ వర్క్ యాజ్ డిజిటల్ సర్క్యూట్స్లా యూజ్ చేస్తాయి. నెక్స్ట్ కన్వర్షన్ ఫ్రమ్
parallel to serial in multiplexer and conversion from serial to parallel in demultiplexer. దీనిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి, 2:1, 4:1 అండ్ 16:1 అలా మల్టీప్లెక్సెస్లో. బట్ డీమల్టీప్లెక్సర్లో 1:2, 1:4 అండ్ 1:16 లాంటివి ఉంటాయి. I hope you all like this video. Please do like, share, subscribe my YouTube channel. Thank you for watching.